హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు బ్లాగ్లో ఏంటి అంటే చిన్న డే ఇన్ మై లైఫ్ అనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడక్కడ ఏమేమి జరిగింది అన్నది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే నేను చేసే పని ఏదన్నా ఉంది అంటే వాకిలు ఊడుస్తానమాట. ఫస్ట్ వాకిలు ఊడ్చేసి ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లోకి అయితే వచ్చి యాపీకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేస్తానమాట. యాపీకి వాటర్ పెట్టేసి వెళ్తాను. నేను వచ్చేసరికి వేడైపోతే ఇంకా యాపీని లేపేసి రెడీ చేసేసి ఇంకా తనని స్కూల్కి అయితే పంపించేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళ డాడీ అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇంకా హ్యాపీ స్కూల్కి వెళ్ళిపోగానే మిషన్లో బట్టలు అనేది వేసేస్తానమాట. మిషన్లో వేయాల్సిన మిషన్లో వేసేస్తా, ఇంకా హ్యాండ్తో పిండాల్సిన హ్యాండ్తో పిండేస్తానమాట. కొత్త బట్టలు ఏమన్నా ఉంటే పిండుతాను. కలర్ పోయేటివి ఇంకా తెలిసిందే కదా, మిషన్లో వేయలేనివన్నీ హ్యాండ్తో అయితే పిండాల్సి వస్తుంది. ఇంకా చిన్నోడివి వాష్రూమ్కి వెళ్ళినాయి అవన్నీ కూడా విండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ క్లిప్ ఎందుకు నేను షూట్ చేశాను అంటే చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయిందంటే, మనకు ఎప్పుడన్నా ఇట్లా కావాలి అనుకొని వెతికినప్పుడు అసలు దొరకదనమాట. నేను కూడా షాక్ అయిపోయినా. ఇక్కడ ఆరేసినప్పుడు చూస్తున్నాను అనమాట, అరే ఎంత కరెక్ట్ మ్యాచింగ్ ఉంది కదా అనేసి అనుకున్నాను. కానీ ఇద్దరం అదే డ్రెస్ వేసుకున్నాము హ్యాపీ బర్త్డే రోజు, కానీ ఒక్క ఫోటో కూడా తీసుకోలేకపోయినాం అనమాట. ఇంకా అట్లా అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. మళ్ళీ ఎప్పుడన్నా ప్లాన్ చేసుకోవాలి, ఇద్దరం సేమ్ డ్రెస్ వేసుకొని మంచి ఫొటోస్ అయితే తీసుకోవాలి అనేసి అయితే అనుకున్నాను అనమాట. ఇంకా ఇట్లా కొంచెం పని చేస్తానో లేదో లెవెల్కి అంతా మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతాను అనమాట హ్యాపీని తీసుకొని రావడానికి. యాక్చువల్గా 12:30కి అనమాట హ్యాపీ స్కూల్. కాకపోతే తను ఇంకా అలవాటు అవ్వట్లేదు కాబట్టి 11:15కి అంతా వెళ్ళిపోతాను అనమాట. ఇంకా ఆ రోజు బాక్స్ పెట్టిస్తే అసలు టచ్ కూడా చేయలేదు. ఎట్లా ఉన్న బాక్స్ అట్లానే తీసుకొని వచ్చిందనమాట. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి నేను కంప్లైంట్ చేశాను మేడంకి, ఇట్లా బాక్స్ ఏమీ ఓపెన్ చేయలేదు అంటే ఇంకా మేడం అన్నారు ఆ రోజు నేను లీవ్లో ఉన్నాను కాబట్టి చూసుకోలేదు అనేసి అయితే చెప్పారనమాట. ఇంకా ఓకే అనేసి నెక్స్ట్ టైం అట్లా రిపీట్ అవ్వకుండా చూసుకోండి, తను చాలా పికి ఈటర్, ఇంకా ఇవి కూడా అసలు తినకపోతే ఇంకా అసలు నీరసం అయిపోతుంది అనేసి ఇంకా చెప్పి వచ్చిన అనమాట. ఆ రోజు నిజంగానే నీరసంగా ఉంది. మార్నింగ్ తినేసి వెళ్ళలేదు. మార్నింగ్ కొంచెం అలవాటు ఉండదు కదా పిల్లలకి, లేట్గా లేసే అలవాటుకి ఇప్పుడు స్కూల్కి అంతా సెట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అట్లా తను తినలేకపోతుంది మార్నింగ్ టైమ్స్. ఆ పెట్టిన చిన్న స్నాక్స్ కూడా తినకపోతే ఇంకా తనకి ఏం బలం ఉంటుంది చెప్పండి. అట్లా నీరసం అయిపోతుంది. ఇంకా నీరసం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే అయితే వెళ్ళి చెప్పేసి వచ్చిన అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదే అనమాట ఆ శారీ పైన బ్లౌజు. ఆ రోజైతే ఇంకా స్టిచ్ చేయలేదన్నమాట. నేను 1 వీక్ ముందే ఇచ్చిన అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసము. టైం ఉండే, నేను ఎందుకంటే అప్పుడే కొనుక్కోలేదు కదా శారీ, నా దగ్గర ఆల్రెడీ ఉండే కాబట్టి టైం ఉన్నప్పుడు ఇచ్చుకుంటే మంచిగా కుడతారు అన్నట్టు ఇచ్చి అయితే వచ్చిన అనమాట. అసలు 1 వీక్ ఇచ్చిన తర్వాత నాకు రేపు బర్త్డే అంటే ఈరోజు నైట్ అయితే వెళ్ళి కొన్ని థింగ్స్ కొనుక్కోవాల్సినవి ఉంటాయి కదా, అవన్నీ షాప్ చేస్తూ ఇంకా అది కూడా తెచ్చుకుందాము అనేసి అయితే వెళ్తే స్టిచ్ చేయలే అని చెప్తున్నారు. ఇంకా నాకు ఎంత కోపం వస్తుంది, నాకేమో బాధ అనిపిస్తుంది. ఇంకా ఆప్షన్ కూడా లేదు, నేను ఎవరికి ఇస్తా ఇప్పుడు తీసుకొని వెళ్ళి, అసలు ఆప్షనే లేదు. మీరు ఇంట్లో చెప్తారు ఏంది అట్లా చెప్తున్నారు ఎందుకు అంటే, ఆమె ఏమంటున్నారు అంటే వర్కర్స్ లేరు అనేసి చెప్తున్నారు. వర్కర్స్ లేనప్పుడు ఒక 1 డే ముందో 2 డేస్ ముందో ఇట్లా మీ బ్లౌజ్ అవ్వలేకపోతుంది మీ టైం వరకు అని చెప్తే నేను వేరే ఆప్షన్ ఏదైనా సెలెక్ట్ చేసుకునేదాన్ని కదా. ఇంకా అట్లా ఏం చెప్పలేదు. ఆమె మళ్ళీ అసలు రెస్పాండ్ కూడా అవుతలేదు అనమాట. ఫుల్ కేర్లెస్గా ఉంది. నాకు ఇంకా బీపీ వచ్చేస్తుంది అనమాట. ఇంకేమంటాము ఏమనకుండా వేరే కస్టమర్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళ ముందు ఎందుకులే అనడము అని చెప్పేసి ఇంకా గమ్మున అయితే వచ్చేసిన అనమాట. ఇప్పుడు అది ఒక డ్రెస్ వేసుకోవాలి అని మనం ఫిక్స్ అయిపోయినాం అనుకోండి, దానికి సంబంధించిన అన్నీ తీసి పెట్టేసుకొని ఉంటాం కదా, లాస్ట్కి అది క్యాన్సిల్ అయింది అనుకోండి ఎంత కోపం వస్తుంది అంటే నాకు అంత కోపం వస్తుంది. నాకు వేరే ఆప్షన్ కూడా ఏం లేదనమాట. అసలు డ్రెస్సెస్ కూడా ఏమీ పట్టట్లేదు, ఏమీ లేదు. ఇంకా రీసెంట్గా కుట్టించుకున్న బ్లౌజెస్ ఏమో ఆల్రెడీ వేసేసుకొని ఉన్నాను. శారీస్ అసలు రేపు నేను ఏం వేసుకోవాలి అన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోయింది అనమాట. ఇంక చెప్పలేదు కదా అప్పుడు కుట్టలేదు అనమాట. కుట్టకపోతే మళ్ళీ ఎప్పటి వరకు కుడతారు, అట్లీస్ట్ రేపు సాయంత్రం వరకు అన్నా కుడతారంటే కుట్టను, అవ్వదు వర్కర్స్ లేరు అని మళ్ళీ చెప్తున్నారు అనమాట. ఇంకా ఇవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక 4 days 5 days తర్వాత వెళ్ళిన హ్యాపీ బర్త్డే తర్వాత, అప్పటికి కూడా ఇంకా అవ్వలేదు అనేసి అని అంటున్నారు. ఇంకా అప్పటికి కూడా వర్కర్స్ రాలేరంట. 10 days 15 days వర్కర్స్ రాకుండా ఉంటే ఎవరు ఓనర్స్ ఏమనకుండా ఉంటారో నాకు అసలు అర్థమే కాలేదు. ఇంకా సరేలే ఇచ్చేసేయండి నా బ్లౌజ్ పీస్ నాకు అనేసి ఇంకా తీసుకొని అయితే వచ్చేసిన అనమాట. అయితే ఇంకా ఆ రోజు నాకు ఏం వేసుకోవాలో అర్థం కాలేదు కదా, డ్రెస్సెస్ కూడా ఏం ఫిట్ అవ్వట్లేదు. ఎట్లా అనేసి ఇంకా బీరువా అంతా వెతుకుతూనే ఉన్నాను అనమాట. ఆ రోజు నైట్ హ్యాపీ బర్త్డే రేపు అనగా ఈరోజు ఇంకా వెతుకుతున్నప్పుడు ఈ లావెండర్ కలర్ డ్రెస్ అయితే ఒకసారి ట్రై చేద్దాము అనేసి అయితే తీసాను అనమాట. అదైతే మంచిగా ఫిట్ అయ్యింది. హేమ మ్యారేజ్ అప్పుడు చెప్పాను కదా మీకు, ఈ డ్రెస్సెస్ ఏవి నాకు ఫిట్ అవ్వట్లేదు అనేసి. ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట నాకు, అరే ఈ డ్రెస్సెస్ నాకు అసలు సరిపోకుండా ఇప్పుడు కొంచెం సరిపోతున్నాయి, ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా నార్మల్గా మామూలుగా ఉంటుంది, ఇంకా అసలు కొంచెం కూడా ఫిట్గా అనేది ఉండదు అనమాట. ఇంకా అట్లా అనిపించింది. అక్కడ ఎంత బాధపడ్డానో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ డ్రెస్ పట్టేసరికి అంత హ్యాపీగా అనిపించింది అనమాట. మీకు చెప్పాను నేను 4 kgs
కాదు 3 కేజెస్ వెయిట్ లాస్ అయితే అయ్యానమాట. ఇంకా అట్లా ముసిపోయి ఇంకా అది మర్చిపోయాను అనమాట బ్లౌజ్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నా బాధ చూడలేక ఇంకా ఇవైతే ఇప్పించారనమాట. ఇంకా ఫస్ట్ అయితే స్పెక్ట్స్ తీసుకున్నాము, దాని తర్వాత ఈ అబ్డామినల్ బెల్ట్ అయితే తీసుకున్నాను అనమాట. అబ్డామినల్ బెల్ట్ వచ్చేసి ఇప్పుడు ఎక్సెల్ తీసుకున్నాను నేను. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేసినప్పుడు నేను ఇంకా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపీకి ఆరుకి ఈ టెడ్డీ బార్ సోప్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట నేను. అండ్ ఫస్ట్ టైం తీసుకుంటున్నా ఈ మమా ఎర్త్ది. యాపీకి నేను జాన్సన్స్ బేబీయే యూస్ చేసేదాన్ని, కానీ యాపీది కొంచెం ఉండే అదే ఇప్పటి వరకు ఆరుకి అయితే యూస్ చేసుకుంటూ వచ్చిన. అది అయిపోయినాక చిన్న తీసుకొని వచ్చిన అనమాట. ఇంకా పెద్దది ఎందుకు అని బయటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చిన్న తీసుకున్న. అసలు ఆ పౌడర్ ఎంత గలీజ్గా ఉందంటే పౌడర్ లాగానే లేదనమాట. ఇంకా వద్దు మార్చుదాము, ఎప్పటి నుంచో ఇదే వాడుతున్నా కదా, నాకు కూడా అంత నచ్చట్లేదు, మారుద్దాము అని చెప్పేసి ఇంకా ఆ రోజు మెడికల్ షాప్కి వెళ్తే అది కనిపించింది అనమాట. సరే మమ అయితే ఒకసారి ట్రై చేద్దాము, మమ అయితే అయినా పర్లేదు, హిమాలయ అయినా పర్లేదు అన్నట్టు చూస్తే ఇదైతే కనిపించింది అనమాట. సరే ఒకసారి ట్రై చేద్దాము అని అయితే తీసుకొని వచ్చాను. ఇప్పటివరకు అయితే నాకు బాగున్నట్టు అయితే అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫొటోస్. అసలు ఆయన మంచిగా ఎడిటింగే చేయడండి, నాకైతే నచ్చదు. కాకపోతే ఇంకా దగ్గరలో అదే ఉంది కాబట్టి ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. మా పక్కలో కూడా ఇంకా చాలానే ఉన్నాయి, కానీ వాళ్ళు ఇంకా అసలే మంచిగా చేయరనమాట ఎడిటింగ్. మంచిగా చెయ్యరు అంటే ఇప్పుడు నాకు కొంచెం ఎడిటింగ్ వస్తుంది కాబట్టి వాళ్ళ ఎడిటింగ్ నాకు నచ్చట్లేదు అనమాట. అంటే మనకి ఏదైనా వర్క్ వచ్చింది అనుకోండి, అది వేరే వాళ్ళు చేస్తే తొందరగా సాటిస్ఫై అవ్వం కదా, సో అట్లా అనమాట. ఇది నేను ఎట్లా ఎడిటింగ్ చేసుకున్నా చూడండి, ఇట్లా అయితే ఎడిటింగ్ చేసుకున్నాను అనమాట నేను. తనైతే అట్లా చేసినారు. మాకు ఫస్ట్ కాపీస్ అంటే పెన్ డ్రైవ్లోకి పంపించారనమాట. ఇంకా దాంట్లో నుంచి నేను ఇట్లా ఎడిటింగ్ అయితే చేసుకున్నాను నా ఫోన్లోనే. అండ్ ఇది వచ్చేసి ఇలా ఎడిటింగ్ చేసుకున్నాను అనమాట. చూడండి అతను చైర్ కూడా అట్లీస్ట్ మార్చలేదు, ఇంకేంటో గుర్తుకు ఉండనిలే, ఇంకా మళ్ళీ నేను ఎడిటింగ్ చేసిన ఫొటోస్ ఉన్నాయి కదా, ఇంకా అవే బాగున్నాయి అన్నట్టయితే నాకు అనిపించింది. మీరేమంటారు కామెంట్ చేయండి. ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.